భారతదేశానికి వారు రకరకాల దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. భారతదేశానికి నిజమైన దేవుడిని పరిచయం చేయాలి, తెలియని దేవుడిని పరిచయం చేయాలి. ఈ క్రమంలో నా కుటుంబం, నా బిడ్డలు ఏమైపోయినా పర్లేదని ఒక నిర్ణయం తీసుకుని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ ఆజ్ఞను గట్టిగా పట్టుకుని ఆయన ముందుకు వేశాడు. బిడ్డలు విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, భారతదేశానికి వచ్చాడు, మద్రాసుకి వచ్చాడు, ఆ తర్వాత రాజమండ్రి, ఆ తర్వాత బాపట్ల, నరసాపురం, పల్నాడు ఇవన్నీ తిరిగాడు. జూలై 31వ తారీఖు మొట్టమొదటిగా గుంటూరు అడుగుపెట్టాడు. గుంటూరు అడుగుపెట్టాడు. ఆయన బాపట్ల వచ్చినప్పుడు ఆయన ఉండటానికి నివాసం లేకపోయిన పరిస్థితుల్లో, ఉండటానికి సరైన సదుపాయాలు లేనప్పుడు 2 తాడి చెట్ల మధ్యలో ఒక ఉయ్యాలాగా ఒక వల కట్టుకుని ఆ తాడి చెట్ల మధ్యలో 3 దినాలు నిద్ర